ఫస్ట్ బొమ్మలు ఇచ్చి ఇప్పుడు ఇస్తారా ముందు సక్సెస్ మీ 100 days ఇప్పుడే ఇస్తాను. ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దర్శక నిర్మాత 12 నంది అవార్డులు తీసుకున్న శ్రీ గౌరవనీయులు నాగబాల సురేష్ కుమార్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. హీరో హీరోయిన్ వచ్చినప్పుడు డబ్బులు ఇస్తారా? మస్తు పెద్దోళ్ళు. దర్శక నిర్మాత గౌరవనీయులు శ్రీ సముద్ర గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అయ్యో కొత్త యాంకర్ పాపం పొరపాట్లు అవుతుంటుంది. టీచర్ అమ్మ సముద్ర గారు ముందు ప్రసన్న కుమార్ సముద్ర గారా? ఈయన మొన్న 2 సినిమాలు తీసి అవి ఒకటి గోవిందా అవును కొత్త ప్రొడక్షన్. అలా అయిపోయింది సినిమా ఆఫీస్ అక్కడ మార్చాడు ఫిలిం నగర్. మళ్ళీ ఇంకోటి నిన్నేమో పోయిన వారం గోవిందా అని అస్సాం హీరో. దర్శక నిర్మాత శ్రీ గౌరవనీయులు నయన్ సాయి వెంకట్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఎప్పుడు శ్రీరామ జయరామని ఆయన చేసిండు. ఆయన చూసుకుంటారు ఎవరు మనం ఈవెంట్ చేశారు కదా 5 సంవత్సరాలు అదే బట్టి రామాంజనేయుని ప్రొడ్యూసర్ హీరో డైరెక్టర్ అన్నీ ఆయన. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ నటులు నిర్మాత గౌరవనీయులు శ్రీ ప్రసన్న కుమార్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఎన్టీ రామారావు వేంకుడు బాలకృష్ణ వేంకుడు. అవును బాలకృష్ణ అయ్యప్పుడు ఎన్టీ రామారావు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు హరికృష్ణ ఇంటర్ మొత్తం ఈయన దగ్గర చూసుకున్నాడు. అప్పుడు అంటే వీళ్ళు పిల్లలు మొత్తం ఈయన చూసుకున్నాడు ఎన్టీ రామారావు. నటులు గౌరవనీయులు శ్రీ నాగమహేష్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. విలన్ నాగమహేష్ వాళ్ళ మీద కూర్చుంటారు, మధ్యలో కూర్చుంటారు, షిఫ్ట్ చేస్తారు. మన సత్యనారాయణ సార్ ఉన్నాడు కదా ప్రొడ్యూసర్, లేస్తాడు ఈ పక్కన కత్తాడు. సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్, 175 సినిమాలు తక్కువ పడే చేస్తాడు సార్, మంచోడు. నేను చేసిన 4 సినిమాలు 100 తీసాడు, 100 కొన్నాడు. ఇప్పుడు నేను తీసిన సినిమా నాకు నా పేరు వేసుకున్నాను సార్, అంతే ఆయన పేరు అమ్మేసుకుంటాడు, ఇచ్చేస్తాడు. అంత తీయడు. ఇది 50,000 లక్ష. డైరెక్టర్ ఉదయ్ భాస్కర్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అతను జెన్యూన్ పర్సన్, ఆ మాత్రం ఇస్తాను అంటే లాస్ కాకుండా రూపాయికి అన్న మాటకి అన్న మాట ఇచ్చాడు. అవును పర్ఫెక్ట్. సంతకం పెట్టించుకుంటాడు, సంతకం పెట్టించుకుంటాడు. మాట అంటే మాట మీద ఉంటాడు, అందుకే అతనికి మంచి పేరుంది. 300 సినిమాలు అయింది ఇప్పటికి ఇంకొన్ని సినిమాలు 300 సినిమాలు అయింది. ఆరు జీవితం సినిమాలు తీసినట్టు గ్రేట్ మొగోడు ఆయన. ఐస్ క్రీమ్ 1 ఐస్ క్రీమ్ 2. అవును ఆర్జీ తోటి మాడితే మంచి విష్ణుతో మంచి మనోజ్తో సినిమా చేశారు జగపతి బాబు. అవును ఇప్పుడు మళ్ళీ 4వ సినిమా చేస్తాను. హీరోయిన్ వెన్నెల గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం.